हाय फ्रेंड्स బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిఏఓ ఎగ్జామ్ అయితే జరిగింది। వాయిదా వేయాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు కోరుకున్నప్పటికీ చివరికి కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ కూడా అభ్యర్థులకు నిరాశనే ఎదురైంది। ఎవరైతే వాయిదా పడాలనుకున్నారో కొంతమంది ఎగ్జామ్ ఇన్ టైంలోనే జరిగితే బాగుండు అని చెప్పేసి కూడా చాలా మంది కోరుకున్నారు। మొత్తానికైతే ఎగ్జామ్ అయితే టీఎస్పీఎస్సీ అనుకున్న తేదీకే కండక్ట్ చేసింది। వాస్తవానికి ఎగ్జామ్ని వాయిదా వేయాలన్న ఆలోచన టీఎస్పీఎస్సీ కూడా ఆలోచించింది, కానీ ఎగ్జామ్ డేట్స్ దొరకవు। ఒకసారి వాయిదా వేస్తే మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు డేట్స్ దొరకవనే అనే ఒక భయంతోన ఒక ప్రాబ్లంతోన టీఎస్పీఎస్సీ అయితే సరే నష్టపోయే వాళ్ళు కొంతమంది నష్టపోవచ్చు, కానీ ఎక్కువ మందికి పూర్తిగా నష్టం చేయొద్దు అని చెప్పేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది। ఎందుకంటే దీన్ని వాయిదా వేస్తే మళ్ళీ ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి, ఇతర ఎగ్జామ్స్ పైన కూడా ప్రభావం పడుతుందని రకరకాలుగా ఆలోచన చేసి ఈ రోజైతే విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అప్లై చేసినటువంటి డిఏఓ ఎగ్జామ్ అయితే జరిగింది। 53 పోస్టులే ఉన్నాయి, కానీ 1,00,000 మందికి పైగా అప్లై చేశారు। ఒక పోస్టుకు 2,000కు పైగా। నాకు తెలిసి తెలంగాణ చరిత్రలోనే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో అత్యధిక పోటీ ఉన్న ఎగ్జామ్ ఇదే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్। అయితే ఎగ్జామ్ అయితే పూర్తయింది। నాకు ఇంకా మెసేజెస్ స్టార్ట్ అయినాయి, సార్ అంటే పేపర్ ఎట్లా ఉంది, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయమని, అదేవిధంగా సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ముఖ్యంగా రాసిన అభ్యర్థులు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్, మాకు ఒక అవగాహన కల్పించండి, దీని ద్వారా ఇది వస్తుందా రాదా అనేది ఒకటి అవగాహన తెచ్చుకొని మిగతా ఎగ్జామ్స్ పైన కూడా ఫోకస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు। అయితే డిఏఓలో మీరు ఎక్సలెంట్గా రాసినా వరెస్ట్గా రాసినా ఇది వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెంటనే షిఫ్ట్ అయిపోవాలి అప్లై చేసి ఉంటే। అంటే గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్నాయి। అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాస్తున్న వాళ్ళు, క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు మెయిన్స్ పైన ఫోకస్ చేయండి। అదేవిధంగా జేఎల్, డిఎల్, పిఎల్ ఇతర అన్ని రకాల ఎగ్జామ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో ఎస్ఐ, కానిస్టేబుల్ మీ ఎగ్జామ్స్ మీద ఇక ఫోకస్ పెట్టండి। అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇందులో మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎట్లా ఉంది, టీఎస్పీఎస్సీ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంది, అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్, అంటే ఈరోజు వచ్చినటువంటి పేపర్ స్టాండర్డ్కి బట్టి అక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి ఎంతవరకు కట్ ఆఫ్ మార్కులు అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కొంత డిస్కస్ చేద్దాము। అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో నేను ఇస్తున్నటువంటి టార్గెట్ 1000 ప్రోగ్రాంలో ఇస్తున్న కంటెంటు, అదేవిధంగా ఇప్పటికే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి పాలిటీ అండ్ జాగ్రఫీ, అదేవిధంగా కొన్ని ఎకనామిక్ క్లాసెస్, వీటన్నిటి నుంచి ఎంతవరకు క్వశ్చన్స్ కవర్ అయినాయి అనేది కూడా ఇందులో చెప్తాను। సో వీడియో పూర్తిగా చూడండి, నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు అందుతాయి। ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము। సో ఫ్రెండ్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిఏఓ ఎగ్జామ్ 2022-23 22 అంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ డేట్ తీసుకున్నా। సో ఎగ్జామ్ వచ్చేసి 2023లో జరిగింది। క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ చాలామంది అభ్యర్థులు నాతో షేర్ చేసుకున్నటువంటి ఒపీనియన్ ప్రకారము డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు, క్వశ్చన్ పేపర్ అయితే డిఫికల్ట్ వచ్చింది అని చెప్పేసి ఒపీనియన్ షేర్ చేసుకున్నారు। నేను చూసినట్లయితే నా వరకు నేను క్వశ్చన్ పేపర్ని చూస్తే డిఫికల్ట్ అంతా అనిపించలేదు, కానీ లెంతీ పేపర్ అంటే టైం కిల్లింగ్ పేపర్ అనిపించింది। చాలా క్వశ్చన్స్ ఎక్కువ సమయాన్ని, కొన్ని క్వశ్చన్స్ అయితే ఒక పేజీ మొత్తం ఒకటే క్వశ్చన్ ఇచ్చేశారు। ఈ విధంగా 57 పేజీల బుక్లెట్, చాలా పెద్ద బుక్లెట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది। అంటే క్వశ్చన్స్ లెంతీగా ఇస్తున్నారు, దాన్ని చదవడానికే నిమిషంకి పైగా టైం పోతుంది। మనకు 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాలు, అంటే నిమిషానికి ఒక క్వశ్చన్ మనము ఆన్సర్ గుర్తించి దాన్ని బబ్లింగ్ చేయాలి। మధ్యలో మనకు ఇన్సులేటర్లు వచ్చేసి అంటే వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు, అంటే సిగ్నేచర్ తీసుకోవడం కానీ ఇతర కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ చేసి ఒక 2-3 నిమిషాలు కిల్ చేస్తారు। ఎగ్జామ్ ఎండింగ్లో లాస్ట్ 5 to 10 minutes టెన్షన్లో అప్పుడు టైం వెళ్ళిపోతుంది। కరెక్ట్ చెప్పాలంటే 2 గంటల 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే, 2 గంటల 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే కరెక్ట్ ఎఫెక్టివ్ టైం మనకు దొరుకుతుంది ఎగ్జామ్లో। 2.5 hours అనుకోకండి, 2 hours 15 minutes అనుకోండి। ఏ ఎగ్జామ్ అయినా అట్లనే టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, రాయండి టెస్ట్ సిరీస్లు। అయితే ఇక్కడ వచ్చే వరకు కూడా అదే జరిగింది। అభ్యర్థుల ఒపీనియన్ ప్రకారము ఆ క్వశ్చన్ పేపర్ని చూస్తే డిఫికల్ట్ అంటున్నారు, కానీ డిఫికల్ట్ కంటే కూడా లెంతీ పేపర్, టైం కిల్లింగ్ పేపర్ అని చెప్పేసి నా అనాలిసిస్లో నేను చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే। అయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ సంబంధించి జరిగింది। సెకండ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ 150 క్వశ్చన్స్ 300 మార్క్స్, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 300 మార్క్స్, 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ సెకండ్ పేపర్ ఉంటుంది। పేపర్ 1లో మనకు క్వశ్చన్స్ ఎలాంటి టైప్ వచ్చాయంటే
ఆల్ మిక్స్ అంటే ఇక్కడ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, చాలా సింపుల్ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా కొన్ని పడ్డాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే 3 లేదా 4 స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ అట్లా ఉండి కింద మళ్ళీ వాటిలో కరెక్ట్ ఏది తప్పేది అని చెప్పేసి ఆన్సర్ సెలెక్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా చాలానే కనిపించినాయి, ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆల్ మిక్చర్ అన్ని కలిపి ఇచ్చినటువంటి పేపర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని లేవు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లేదా మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ కూడా అన్ని అవే లేవు, అన్ని కలిపి కలగలిపి ఇచ్చినటువంటి పేపర్. కొన్ని క్వశ్చన్స్కి 3 నుంచి 4 నిమిషాల టైం పడితే కొన్నిటికి 10 నుంచి 15 సెకండ్లలోనే సాల్వ్ చేసే విధంగా కూడా ఉంది. మన టెస్ట్ సిరీస్లో కూడా ఈ ప్యాటర్నే ఫాలో అవుతున్నా. డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, అదేవిధంగా స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్ని రకాల క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్లో కనిపిస్తుంది, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు. సో ఇది అదేవిధంగా పేపర్ స్టాండర్డ్ వచ్చేసి అభ్యర్థుల ప్రకారం అయితే డిఫికల్ట్, అభ్యర్థులు చెప్తున్నటువంటి ఒపీనియన్ ప్రకారం అయితే డిఫికల్ట్. నేనైతే డిఫికల్ట్ కంటే దాన్ని లెంతీ పేపర్ అండ్ టైమింగ్ కిల్లింగ్ పేపర్ అని చెప్పేసి అంటాను, జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి. అదేవిధంగా ఎక్కువ టైం కిల్లింగ్ అయింది. చాలామందికి ఒక క్వశ్చన్ని అంటే క్వశ్చన్ పేపర్ ఒకసారి మొత్తం చదివి కొన్నిటికి డౌట్ ఉన్న వాటికి మళ్ళీ పెడదాం అంటే మళ్ళీ ఆలోచన చేసి పెడదాం అనే టైం దొరకలేదు. సో ఆన్సర్ చేసుకుంటూ పోయి మళ్ళీ ఒకసారి వద్దామని చెప్పేసి 40-50 క్వశ్చన్స్ ఉంటే వాటిని మళ్ళీ సాల్వ్ చేస్తాం అనే లోపలే 5-10 నిమిషాలు మాత్రమే మిగలడంతోన ఏదో ఒకటి బబ్లింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ చాలామంది చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం అందరి చాలా 80 to 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇదే ఫీల్ అయి ఉంటారు. నెక్స్ట్ సమ్ ఈజీ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది మధ్యలో. అంటే అన్ని రకాలుగా టెస్ట్ చేసిండు, బేసిక్స్ మీద ఎట్లా ఉంది పట్టు, అదేవిధంగా కాన్సెప్చువల్గా ఎట్లా ఉంది. సో అన్ని రకాలుగా పేషెన్స్ని కూడా పరీక్ష చేసి మన అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇది ఎగ్జామ్ పేపర్కి సంబంధించి. ఇక టార్గెట్ 1000 ప్రోగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్లో నేను చెప్పినటువంటి ఫ్రీ క్లాసెస్, మన టెస్ట్ సిరీస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అంటే ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి టెస్టులు, ఇవన్నీ కలిపి వీటి నుంచి ఇప్పటివరకు నేను కంప్లీట్ చేసిన వాటి నుంచి 150కి 50 క్వశ్చన్స్ అంటే 33% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గా కవర్ అయినాయి. మన టార్గెట్ 1000లోని ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ మూమెంటు, అదేవిధంగా పాలిటీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కావచ్చు, యాప్లో ఉన్న ఇప్పుడు చెప్తున్న క్లాసెస్, అదేవిధంగా జాగ్రఫీ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో పెట్టిన ఆ క్లాసెస్, ఎకానమీలో కొన్ని క్లాసెస్, అదేవిధంగా టెస్ట్ సిరీస్లో నేను కండక్ట్ చేసినటువంటి ఇప్పటివరకు కంప్లీట్ అయిన టెస్టులు ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి మనకు 50 క్వశ్చన్స్ వరకు అయితే మనకు కవర్ అయింది. 50 క్వశ్చన్స్కి ఒకటి అటు ఇటుగా. అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే టెస్ట్ సిరీస్లో డైరెక్ట్గా నేను ఏ క్వశ్చన్స్ ఇచ్చినానో ఆ క్వశ్చన్స్ కూడా 2-3 క్వశ్చన్స్ కనిపించినాయి. అదేవిధంగా ప్యాటర్న్ నేను చెప్తున్నా, క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన ప్రతిసారి క్లాసెస్లో గైడెన్స్లో చెప్తున్నా ఈ మోడల్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి, క్లాసెస్లో రెగ్యులర్ చెప్తున్నా అలాంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ హైదరాబాద్ రాజ్యం నిజాం కాలంలో స్థాపించబడినటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి, అది మొత్తం లిస్ట్ ఇచ్చి చెప్పిన వీటి నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పి అడుగుతాడని చెప్పేసి క్లాస్లో కూడా చెప్పిన. అలాంటి క్వశ్చన్ సేమ్ అదే మోడల్ క్వశ్చన్ ఒకటైతే ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేసినా ఇక్కడ కూడా ఎగ్జామ్లో దిగింది. సో ఈ విధంగా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇంకొక వీడియో ద్వారా క్వశ్చన్స్ను కూడా చూపిస్తూ మీకు ఇంకొక వీడియో చేసి చెప్తా. సో 50 క్వశ్చన్స్ వరకు అయితే మనకు కవర్ చేయడం జరిగింది. ఇది రాను పెరుగుతుంది. అంటే ప్రీవియస్గా సిడిపిఓ ఈఓ ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. తర్వాత ఏఈ ఎగ్జామ్కి వచ్చే వరకు అది 40 వరకు వచ్చింది, డిఏఓకి వచ్చే వరకు 50 వరకు వచ్చింది. సో నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ టీపీబీఓ కావచ్చు, ఆ తర్వాత జరిగే ఎగ్జామ్స్ ఏఓ కావచ్చు, ఇక కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్స్ పరీక్షలు జరిగే కొద్దీ పెరుగుతుంటుంది. ఎందుకంటే నేను క్లాసెస్ ఇంకెక్కువ అవుతుంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతుంటాయి. సో మొత్తం కోర్స్ అయిపోయే నాటికి మీరు ఆ తర్వాత రాసే గ్రూప్స్ కావచ్చు, ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా జనరల్ స్టడీస్లో పేపర్ 1లో 100 పైన మార్కులు మన టార్గెట్ 1000 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. 100+ మార్క్స్. జనరల్ స్టడీస్లో 100+ మార్క్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు. ఈ పేపర్స్ రాసిన మీ అందరికి తెలుసు, ఎగ్జామ్ రాసుంటే. కొత్త అభ్యర్థులకు తెలియకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 100 పైన మార్కులు జనరల్ స్టడీస్లో నాట్ అన్ ఈజీ టాస్క్. ఓకే, సో 80-90 వరకు తీసుకురావడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. సో 100 దాటిందనంటే ఎక్సలెంట్. అలాంటిది కంటెంట్ నేను ఇస్తున్నాను మన టార్గెట్ 1000లో. అయితే కోర్స్ రన్నింగ్ కోర్స్ ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది. అందుకే ఇంకా మొత్తం ఈ 50 క్వశ్చన్స్ ఎందుకు వచ్చినాయి 150కి అని అంటే, సో ఇంకా కోర్స్ ఉంది, ఇంకా క్లాసెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, సైన్స్, రీజనింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 100% మీకు మన కంటెంట్ నుంచి క్లాసెస్ నుంచి ఎగ్జామ్లో దిగుతాయి. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ నేను ఎట్లా చెప్పినా అట్లనే ఉన్నాయి. మీరు ఆల్రెడీ అభ్యర్థులు కూడా నాకు పెడుతున్న మెసేజ్లు అవే, సార్ మీరు చెప్పిన ప్యాటర్న్ టీఎస్పీఎస్సీ నాడి పట్టుకున్నారు మీరు, సో దానిలో తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆల్రెడీ కూడా నాకు మెసేజెస్ స్టార్ట్ అయినాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి, మన వాల్యూ తెలియాలి కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి
ఆల్ మిక్స్ ఇది కూడా. సో ఈసారి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ 2 వచ్చేసి మ్యాథ్సే కదా. మనం మ్యాథ్స్ అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారంటే చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ లేదంటే CGLలో ఉండే మ్యాథ్స్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి కొంత ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది పేపర్. ఎలా వచ్చిందనంటే మనకి ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ అర్థమెటిక్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంది కదా, అలాంటి వాటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా క్షేత్రమితి మెన్సురేషన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ వాటికంటే ఎక్కువ క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్గా కూడా అడిగిండు. స్టేట్మెంట్స్ అంటే 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగినరు. అంటే ఇది కూడా లెంతీ పేపర్గా తయారైపోయింది. మనకు జనరల్గా 1 నిమిషంలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి, కానీ ఇక్కడ క్వశ్చన్ చదవడానికే 1 మినిట్ దాటిపోతుంది. వాటిలో మళ్ళీ ఏది కరెక్ట్ ఏది తప్పని ఆలోచించి పెట్టే లోపల 3 మినిట్స్ వరకు తీసుకుంటుంది. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడిగారు ఈసారి. అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. అంటే చాలా తక్కువ అడుగుతుంటారు ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్. అర్థమెటిక్లో రీజనింగ్లో ఇలాంటి వాటిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం అనేది రేర్. ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్లో మళ్ళీ 5 క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. 5 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ పక్కన ఇచ్చి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి కింద ఉన్న కోడ్స్ ద్వారా ఆన్సర్ గుర్తించాలి. ఇదంతా చేయడం కోసం 1 మార్కుకు 5 మినిట్స్ 4 to 5 మినిట్స్ కూడా కిల్ అయింది కొంతమంది అభ్యర్థులకు. ఇలాంటి టైప్స్ అంటే టైం కిల్లింగ్ కోసము సమయాన్ని ఎవరు కరెక్ట్గా వాడుకుంటాడు, సమయాన్ని ఎవరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, అలాంటి క్యాండిడేట్స్ని బయటకు తీసే ప్రయత్నం చేసిండ్రని చెప్పేసి అనుకోవచ్చు. ప్రాబ్లమ్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ లేదు కానీ లెంతీగా ఉండడం వల్ల టైం కిల్లింగ్ పేపర్. ఇది కూడా సేమ్ పేపర్ 2 ఆల్సో టైం కిల్లింగ్ పేపర్. ఓకే, అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. బేసిక్స్ అంటే కొన్ని ఉంటాయి కదా, ఏవి రేఖాగణితం అని చెప్పేసి అంటాం మనం, జామెట్రీ అలాంటివి కావచ్చు, లేదంటే కొన్ని ఇతర టాపిక్స్ ఇతర చాప్టర్స్ నుంచి కాన్సెప్ట్స్ అంటే వాటికి ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ రూల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి క్వశ్చన్స్ అడిగారు స్టేట్మెంట్స్ రూపంలో లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో. అదేవిధంగా ఫార్ములాస్ మీద కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇదంతా కూడా మనకు ఈ పేపర్లో మనకు కనిపించింది. పేపర్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, క్వశ్చన్స్ చేయొచ్చు, కానీ నిజానికి 150 మార్కుల క్వశ్చన్ పేపరే కానీ ప్రశ్నలు మాత్రం 200 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ వరకు అందులో అడగడం జరిగింది. ఎందుకంటే ఒక క్వశ్చన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద 4-5 క్వశ్చన్స్ ఇవ్వడము, దీనివల్ల 200+ క్వశ్చన్స్ 150 మార్కుల కోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 150 మార్కులు మీన్స్ ఇక్కడ 150 క్వశ్చన్స్ అంటే 300 మార్క్స్ కోసం 300 మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 150 అంటే 300 మార్క్స్ కదా సార్ అని చెప్పేసి మీరు అంటారు. సో 150 క్వశ్చన్స్ మనం చేసాం, కానీ అందులో ఉన్నటువంటి ఇంటర్నల్ క్వశ్చన్స్ వల్ల మనం 200+ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇది వచ్చేసి టైం కిల్లింగ్ పేపర్, అందుకే ఇది కూడా డిఫికల్ట్ అని చెప్పేసి అంటున్నారు. పేపర్ 2 ఆల్సో డిఫికల్ట్ సార్ అని చెప్పేసి అంటున్నారు. అంటే క్వశ్చన్స్ పరంగా డిఫికల్ట్ కాదు, కానీ ఆన్సర్స్ చేయడానికి టైం పరంగా ఇది డిఫికల్ట్ అని చెప్పేసి అనొచ్చు. మొత్తంగా అయితే క్వశ్చన్ పేపర్లో పర్ఫార్మెన్స్ తగ్గింది. ప్రాక్టీస్ టెస్ట్లో నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము అనేక యాప్ల ద్వారా అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా కొంతమంది వ్యక్తులు 140 క్వశ్చన్స్ 143 క్వశ్చన్స్ అట్లా సాల్వ్ చేస్తున్నారు 150కి. అంటే 270 280+ మార్క్స్ కూడా అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్లో తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఈ పేపర్లో ఆ అవకాశం తగ్గిపోయింది. ఈ పేపర్ లెంత్కి ఇవ్వడము, ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేయడం వల్ల. ఇది కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు అర్థమైపోయి ఉంటుంది ఇది. సో దీనివల్ల ఎట్లుండొచ్చు కట్ ఆఫ్, అసలు మార్కులు ఎన్ని వస్తే జాబ్ వస్తుంది, ఎక్స్పెక్టెడ్ అంతే. ఎక్స్పెక్టెడ్ నాకున్నటువంటి అనాలిసిస్ రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, బట్ మీరు అడగడము నేను చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అడిగినారు కాబట్టి చెప్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాస్తవానికి పేపర్ 1లో టాప్ 50 మెంబర్స్ తీసుకుంటే, టాప్ 50 ఎందుకు తీసుకుంటున్నానంటే మనకు 53 పోస్టులు ఉన్నాయి. అఫ్ కోర్స్ అందులో మనకు రిజర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ జనరల్గా తీసుకున్న ఒక అనాలిసిస్ కోసము ఒక టాప్ 50 ర్యాంక్స్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే జనరల్ స్టడీస్లో 90 to 100 మార్క్స్ 90 నుంచి 100 మార్కుల మధ్యలోనే ఉంటుంది. 100 దాటదా అంటే ఒకరిద్దరు దాటొచ్చు, కొంతమందికి 110 వరకు కూడా రావచ్చు. ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని పక్కన పెడదాం. జనరల్గా ఒక 50 మందిని కనుక యావరేజ్గా తీసుకుంటే 90 to 100 మార్క్స్ మధ్యలో జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం ఇది టాప్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఈ మధ్యలో నాకు కనిపిస్తుంది ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 230 to 250 మార్క్స్. ఓకే, 230 నుంచి అంటే 115 నుంచి 125 క్వశ్చన్స్ వరకు మ్యాక్సిమం చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేసే అవకాశాలు లేవు జనరల్గా పేపర్ స్టాండర్డ్లో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. అయితే ఒకరిద్దరికి 260 270 మార్క్స్ కూడా ఒకరిద్దరికి వచ్చే అవకాశం ఉంది, లేదని చెప్పను. బట్ టాప్ 50 మెంబర్స్ తీసుకుంటే ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంది సెకండ్ పేపర్లో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది సెకండ్ పేపర్లో బాగా చేస్తారు కానీ జిఎస్లో చాలా వీక్ ఉన్నారు, కొంతమంది జిఎస్ బాగా చేస్తున్నారు కానీ సెకండ్ పేపర్లో వీక్ ఉన్నారు. రెండిట్లో అంటే ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ ఆ రెండు చేసే ఆల్రౌండర్స్ ఉంటారు కదా, ఆ విధంగా ఇక్కడ కూడా సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ రెండు కూడా బాగా చేసే క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటారు. ఇదన్నీ తీసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటే మొత్తం 450 మార్కులకు 450 మార్క్స్కి 320 నుంచి 340 మధ్యలో
ఓపెన్ మల్టీ జోన్ 1 కావచ్చు 2 కావచ్చు, పెద్ద తేడా ఏం లేదు. అక్కడ 28 పోస్టులు, ఇక్కడ 25 పోస్టులు. సో మల్టీ జోన్ 1లో అక్కడ 7 ఉన్నట్లున్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సో 1 పోస్ట్ అటు ఇటుగా ఉన్నాయి ఓపెన్లో. సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 320 నుంచి 340 మధ్యలో ఆగే అవకాశం ఉంది. 320 టు 340 మధ్యలో ఈ మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాను. నేను రాసిన క్వశ్చన్ అంటే నేను ఇచ్చిన అటెంప్ట్ ప్రకారము ఈ మార్క్స్ వస్తాయని మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరు హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే, 320 టు 340 మార్క్స్. అదేవిధంగా అదర్స్ అంటే ఎస్సీలకు ముఖ్యంగా, అదేవిధంగా ఇతరులకు కూడా ఒక 4-5 మార్కులు తగ్గే అవకాశం ఉంది. సో గరిష్టంగా 10 to 15 మార్క్స్ అంటే 310 వరకు, ఇంకా రిజర్వేషన్స్లో అయితే 310 వరకు, 310 305 వరకు వచ్చే అవకాశం ఉంది. 300 కంటే బిలో వచ్చే అవకాశం లేదు. అంటే రావచ్చు కూడా, ఇంకా తగ్గొచ్చు కూడా. పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నా అంచనా ప్రకారము 300 కంటే బిలో వచ్చే అవకాశం లేదు. 350 కంటే పైనకి పోయే అవకాశం లేదు. ఈ మధ్యలోనే ముఖ్యంగా 320 నుంచి 340 మధ్యలో ఎక్కడైనా కట్ ఆఫ్ ఆగే అవకాశం ఉంది. అయితే సో ఎవరైనా సరే 53 మంది సెలెక్ట్ అవుతారు. ఈ 53 మందిని పక్కన పెడితే మొత్తం 1,00,000 పైన అప్లై చేసిన వాళ్ళు, అందులో 60 నుంచి 70,000, 75,000 వరకు మ్యాక్సిమం రాసి ఉండొచ్చు. చాలామంది యాబ్సెంట్ కూడా అయినారు ఇందులో. సో ఆ 53 మంది ఎవరో వాళ్ళని పక్కన పెడితే, సో మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆ 53 మంది కూడా మాకే వస్తుందని చెప్పేసి తెలియదు ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే వరకు. కాబట్టి మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. సో మీకు స్పెషల్ క్వాలిఫికేషన్స్ మీద మీకు ఏవైనా ఉంటే, అంటే హాస్టల్ వార్డెన్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని. సో జేఎల్ కానీ ఇట్లాంటి సపరేట్ మీకు అందరి నుంచి పోటీ లేదు, పోటీ తక్కువ ఉండే వేకెన్సీస్ అట్లా ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. ఇక ఓన్లీ డిగ్రీనే నమ్ముకొని ఉన్నామనంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లు ఉన్నాయి. సో మీకు మీ స్టామినాని బట్టి, మీకు ఉన్నటువంటి అవేర్నెస్ని బట్టి, మీరు చదవగలిగే సత్తాను బట్టి మీరు 4కి ప్రిపేర్ అవుతారా, 2కి ప్రిపేర్ అవుతారా, 3కి ప్రిపేర్ అవుతారా, అవ్వండి. 3 కలిపి ప్రిపేర్ అవుతారంటే కూడా అవ్వచ్చు. అయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకొని ప్రిపేర్ అయితే 3టిని ఎట్ ఏ టైం అంటే ఒకటే ప్రిపరేషన్లో చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తా. 1-2 డేస్లో అది ఫాలో అవ్వచ్చు. ఇది వచ్చేసి క్వశ్చన్ పేపర్ సంబంధించి. ఇక మన టార్గెట్ 1000 కోర్స్ అనేది ఉంది కదా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో, దీనిపైన ఆఫర్స్ అడుగుతున్నారు. కొత్తగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, సార్ ఆఫర్స్ అయిపోయినాయా, మాకు తెలీదు, మళ్ళీ ఒకసారి పెట్టండి అని చెప్పేసి రెగ్యులర్గా వస్తున్నాయి. నేను ఆఫర్ క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ రిక్వెస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకొకసారి ఎనేబుల్ చేసిన. అయితే ఇప్పుడు 2 డేస్ ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది ఆఫర్స్. తర్వాత ఈ ఆఫర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. బట్ న్యూగా అంటే కొత్తగా కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఉంటాయి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఎప్పటి నుంచో మన యాప్లో ఉండి కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం రేపు ఈవినింగ్తో ఆఫర్స్ క్లోజ్ అవుతాయి, మళ్ళీ ఇవ్వబడదు. సో మీరు ఎవరైనా ఇప్పటికే యాప్ డౌన్లోడ్ చేస్తుంటే కావాలంటే ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ తీసుకోండి. లేదనంటే తర్వాత ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, డిస్కౌంట్స్ ఉండవు. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను, ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి ఒక అవకాశం అయితే ఇస్తా ఆఫర్స్ అనేటివి. అయితే ఎంత ఉంది అని అంటే ఇప్పుడు 1,500 రూపీస్, 1,500 రూపాయల కోర్సు టార్గెట్ 1000 అనేది 750 రూపీస్కి అవైలబుల్ ఉంది ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్. 2 రకాల డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ గ్రూప్ 4 పేపర్ 1 వచ్చేసి 1000 రూపీస్ దీని వాల్యూ నేను పెట్టింది. అయితే 549 రూపీస్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్గా ఆఫర్లో రేపు ఈవినింగ్ వరకు. నెక్స్ట్ గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ వచ్చేసి 599 600 రూపీస్, ఇది 450 రూపీస్కి 25% డిస్కౌంట్తోనే ఉంది. మిగతా అన్ని కోర్సెస్ పైన కూడా ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా, ప్రతి దానిపైన కూడా 25% డిస్కౌంట్ ఉంది రేపటి వరకు మాత్రమే. అవసరం అన్న వాళ్ళు ఇప్పుడే తీసుకోండి, తర్వాత కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ కొంత మీరు 200-250 రూపీస్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా సో కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మీకు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇది కొత్తగా నేను తీసుకొస్తున్నటువంటి ఇంకొక కాన్సెప్ట్. ఓకే, సో టార్గెట్ 1000 రోజులు గడిచే కొద్దీ, అంటే మనకు కొన్ని ఉంటాయి, కొన్ని ఒక బియ్యం ఉంటాయి కదా, ఎన్ని రోజులు పాత పడితే అంత ఎక్కువ మంచిగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా టార్గెట్ 1000 రోజులు గడిచే కొద్దీ ఎక్కువ క్వశ్చన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎగ్జామ్స్లో. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు బిలీవ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళని కూడా, ఎగ్జామ్ రాసిన వాళ్ళని కూడా క్వశ్చన్స్ కవర్ అయినా లేదని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు. దిస్ ఈజ్ అబౌట్ డిఏఓ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో 320 to 340 మార్క్స్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో ప్రిపరేషన్ పైన, అదేవిధంగా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను కాబట్టి టచ్లో ఉండాలి, మీకు కంటెంట్ అందాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అదేవిధంగా వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి, మీకు నచ్చకపోయినా, యూజ్ అయినా కాకపోయినా వాళ్ళకి అవ్వచ్చు. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.